మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. క్షమగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువ మెద్దకు వచ్చినాను కనుక మీరు నేను కలిసి ఈ దినం ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మనందరికి మంచి నిద్ర, మంచి ఆరోగ్యం ఇచ్చి మళ్ళా ఎక్కువ నెలిగిసి ప్రభు మాటలు విని ఆయన ఆరాధించగలిగే భాగ్యం మనందరికి ఇచ్చినందుకు ఇంత గొప్ప దేవుడికి మన ప్రభు మన రక్షకుడు యేసుక్రీస్తు వారి నామంలో తల వంచి మన తండ్రి అయిన దేవుడికి వందనాలు స్తుతులు తెలియచేసుకుంటూ జమ్మగలిగిన దేవుని పిల్లరా, ఈరోజు మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలైతే నియమించాడో దానిని ధ్యానించుకోబోయే ముందు ఒక చిన్న ఆరాధన దేవుడికి మనం చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకుంటే. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము, అల సముద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము, అల సముద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. చేయగలిగే దేవుని పిల్లలు మనం చూడగలిగితే ఒకసారి సామెతల గ్రంథము 23వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట రాయబడింది. పాపలను చూచి నీ హృదయమందు మత్సరపడకుము అని రాయబడింది. దేవుని పిల్లారా, అంటే పాపలను చూసి ఇంతకీ ఎవరు మత్సరపడతారు, ఎందుకు మత్సరపడతారు అని మనం చూడగలిగితే దేవుని పిల్లారా, పాపం చేసే వాళ్ళకి ఇది తప్పు ఇది రైటు అనేది అద్దు ఆపు ఉండదని చెప్పుకోవచ్చు. దేవుని పిల్లారా, మరి నీతిమంతులు దానిని చూసినప్పుడు ఏంటి ఇలా చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి లోపల తెలియకుండా మత్సరం అనేది వస్తుంది. దేవుని పిల్లారా, అందుకని పాపలను చూసి నువ్వు మత్సరపడ మాకు. ఎందుకంటే పాపం చేయవారందరూ పోతున్న దారి వేరు, ఆ మార్గం వేరు. ఎందుకంటే అది దైవత్వాన్ని దైవ కోణంలో అది ఏమాత్రం కనపడదు. అందుకనే పాపము ఎక్కువ ఎక్కడ జరిగించడానికి ఇష్టపడతారంటే చీకటిలో జరిగించడానికి ఇష్టపడతారు. అంతేగాని పాపం వెలుగులో జరిగించడానికి ఇష్టపడవచ్చు. చూడండి, మీరు ఏ విధంగా చూసినా కూడా ఏదైనా ఒక తాగుబోతు కానీ, లేకపోతే ఒక తిరుగుబోతు కానీ, లేకపోతే ఒక మనిషిని చంపాలన్నా కూడా, లేదు ఏదైనా లంచం తీసుకోవాలన్నా కూడా, ఏదైనా రహస్యంగా చీకటిలో తీసుకోవడానికి ఇష్టపడతారు. సత్యం అనేది వెలుగును సూచిస్తూ ఉంటుంది. దేవుని పిల్లలు, అందుకనే అలాంటి వారిని చూసినప్పుడు నా కుమారుడా నువ్వు మత్సరపడ మాకు. ఎందుకంటే వారు చీకటిలో జరిగించిన పనులను బట్టి వారు నిత్య నరకాగ్నికి అంటే చీకటిలో కలిగిన లోకానికి వెళ్ళిపోతారు. కనుక వారిని నువ్వు చూసి మత్సరపడి అదిగో ఆ పనిలో నువ్వు పాలుభాగస్తుడు అవ్వడానికి ఇష్టపడవద్దు అని చెప్తున్నాడు దేవుని పిల్లరా. కనుక మనం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే భూమి మీద ఉన్న వారంతా కూడా మన సహోదరులే. కనుక వారు ఒక తాగుబోతులుగా, తిరుగుబోతులుగా, లేదా ఒక లంచం తీసుకునేవారిగా, ఇలాంటి పాప పనులో ఎవరైతే ఉన్నారో అట్టి వారందరూ మారి వారు కూడా సత్యం లేక నడిచేవారిగా ఉండాలని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, చేయగలిగిన మా పరలోకపు తండ్రి, నాయన నీ కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి. ఇదిగో పాపలను చూసినప్పుడు నీ హృదయమందు మత్సరపడొద్దని చెప్తున్నావయ్యా. అవును నా తండ్రి, ఇదిగో అనేక మంది మా సహోదరులు నాయన, ఇదిగో వ్యభిచారమని, తాగుడని నా తండ్రి నైనా, ఇదిగో నైనా లంచాలని నా తండ్రి భయంకరమైన పరిస్థితుల్లో చీకటి సంబంధమైన పాపాలను జరిగిస్తూ నిత్య నరకానికి వెళ్ళిపోతున్నారయ్యా. అట్టి వారిని మీరు కనికరించి తండ్రి, ఆ పాప పనుల నుంచి వారిని దూరం చేసి ఎలుగు మార్గంలో నడిపించి వారికి ఆరోగ్యం ఇచ్చి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడు యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.